కుంకుమ బొట్లు పెట్టి వేపాకు లోపుతూ డప్పులు కొడుతూ తీసుకెళ్తుంటే మేకపిల్ల అనుకుంటుంది నాకు సంబరం చేస్తున్నారు అనుకుంటుంది. తీరా గుడి దగ్గర తీసుకెళ్ళి నాంచారమ్మ గుడికో పోలేరమ్మ గుడికి తీసుకెళ్ళి దాని గొంతుకు వస్తారు. మీకు డిబేట్లలో కొన్ని రాజకీయ పార్టీల ప్రతినిధులు అవసరం. ఆ జనసేనకి, భారతీయ జనతా పార్టీకి, తెలుగుదేశం పార్టీ అధికార ప్రతినిధులకు ఆహారంగా వేయటానికి. ఇప్పుడు 10 మంది చూస్తూ ఉంటుంటారు. పవన్ కళ్యాణ్ అమెరికా అధ్యక్షుడు అవుతాడా, జర్మనీకి అధ్యక్షుడు అవుతాడా, దేశ ప్రధాని అవుతాడా, రాష్ట్రపతి అవుతాడా, ఇవన్నీ ఎవరు మాట్లాడటలా, ఎవరో మాట్లాడరు. అందుకని ఒక పార్టీ జెండా పట్టుకొని మనం మాట్లాడుతున్నప్పుడు మనం జగన్మోహన్ రెడ్డి గారిగా చెప్తున్నాం. ఇప్పుడు ఆయన గుడ్డలెప్పదీసి రోడ్డు మీద నిలబెడతాను అన్నాడు. ఒక ప్రతిపక్ష నేత మాట్లాడితే సాధారణంగా ఏమన్నా శభాష్ అన్నది. జగన్మోహన్ రెడ్డి గారు భలే మాట్లాడారు, భలే విషయాన్ని చెప్పారు అని. గుడ్డలెప్పదీసి నిలబెడతానంటే ఆయన అనేది ఏముంది, మీరు అంటారు, నేను అంటాను, దారిని పోయే దానయ్య అంటాడు. ఒక మాజీ ముఖ్యమంత్రి మాట కాదు కదా. అసలు పరిపాలన మన దూరం అయింది అందుకు కదా. ఇప్పుడు మనం ఎందుకు ఓడిపోయాము, 151 సీట్లు ఎందుకు పోయినాయి, ఎంతవరకు కార్యకర్తలు మాటదేముంది సార్. ఇప్పుడు మీరు అనలేరా, నేను అనలేనా, వ్యాఖ్యానాలు చేయలేమా, గతంలో చేయలేదా. ఇప్పుడు నిన్న పేర్ని నాని గారు కూడా నా రోమాలు బేకలేవు అన్న. ఇది కొల్లు రవీంద్ర గారిని. పక్కనే వల్లభనే వంశీ గారి భార్య ఉంది, ఒక మహిళ ఉంది, ఆయన అలా మాట్లాడుతున్నారు. వాళ్ళు మార్చుకోమని చెప్పినా కూడా అదే పద్ధతి. సరిపోతే మీరు పరిపాలన గురించి అడిగారు. 3 పార్టీల పరిపాలన సాగుతుంది. నేనేదో కూటమి ప్రభుత్వ పరిపాలన వైట్ పేపర్లా ఉంది, 100కు 100 మార్కులు వేయాలని నేనైతే చెప్పను. కాలం 8 మాసాలు జరుగుతుంది, లోటుపాట్లు ఉన్నాయి, తీసుకోవాల్సిన చర్యలు ఇంకా తీసుకోవాలి. ఇందాక మేడం గారు చెప్పినట్టుగా సోషల్ మీడియాలో హన్నం చేస్తున్న వాళ్ళ మీద కూడా ఇంకా చర్యలు లేవు. తెలుగుదేశం పార్టీ, వైఎస్ఆర్ కాంగ్రెస్, జనసేన పార్టీ ప్రతినిధులే వాపోతున్నారు. ఇప్పటికీ జనసేన మహిళల్ని టార్గెట్ చేస్తూనే ఉన్నారు. మీకు పవన్ కళ్యాణ్ గారి మీద పోస్టులు పెడుతున్నారు. ఇప్పుడు ఆయన పొట్ట మీద పోస్టులు పెట్టి, 6 ప్యాక్ మీద పోస్టులు పెట్టి, ఆయన ఆచారాల మీద పెట్టి, ఇప్పుడు పవన్ కళ్యాణ్ ఇప్పుడు మన లక్ష్మణనే మాట్లాడుతున్నాడు కదా. కానీ ప్రభుత్వం చర్య తీసుకోదు కదా, తీసుకోవడం లేదు కదా. అలా ఎవరి మీద తీసుకోలేదు. శ్రీరెడ్డి మీద తీసుకోలేదు, పోసాని కృష్ణమురళి మీద తీసుకోలేదు, టంపు ప్రభాకర్ మీద తీసుకోలేదు, ఆర్జీవీ మీద తీసుకోలేదు. వల్లభనేని వంశీని కూడా దళితుని కిడ్నాప్ చేశారని అరెస్ట్ చేశారు తప్ప, లేకపోతే ఆయన కూడా అరెస్ట్ చేసేవాళ్ళు కాదు. వైఎస్ వివేకానంద రెడ్డి మీద హత్యకేసులు ఏం చర్యలు తీసుకున్నాం, ఏం తీసుకోలేదు కదా. రేషన్ బియ్యంలో ఏం చర్యలు తీసుకున్నారు, ఇవన్నీ సమస్యలుగానే ఉండేవి. సరే ఎందుకు తీసుకోవట్లేదు ఏంటో అనేది మరి ఆ పార్టీ ప్రతినిధులు చెప్పాలి, ఆ ప్రభుత్వ ప్రతినిధులు చెప్పాలి. పరిపాలన అయితే కొంచెం ప్రశాంతంగా వాళ్ళు అభివృద్ధి వైపు అడుగులు వేస్తున్నారు, కింద మీద పడుతున్నారు. ఇప్పుడు ప్రతిపక్ష పార్టీగా శాసనసభలో తగిన సంఖ్య లేకపోయినా కూడా బాధ్యతాయుతమైన పాత్ర కనుక జగన్మోహన్ రెడ్డి గారు పోషిస్తే చాలా బాగుంటుంది. అధికార పార్టీ కూడా సూచన ఇచ్చినట్టుగా ఉంటుంది. తప్పులు తప్పనిసరిగా వైసీపీ విమర్శించాలి, నిగ్గదీసి అడగాలి. ఎందుకంటే అసలు ప్రజాస్వామ్యం అంటే మా లాంటి వాళ్ళ అర్థం ప్రతిపక్షమే. ఎన్ని సీట్లు ఉన్నాయని కాదు. మొన్న పవన్ కళ్యాణ్ గారు కూడా సీట్లు లేకపోయినా కూడా ప్రతిపక్ష పార్టీని పోషించాడు, 1 సీటుతో పోషించాడు. తెలుగుదేశం పార్టీ 23 సీట్లతో పోషించింది. ఆ నిర్ణయాత్మకమైన పాత్ర పోషించుకుంటే మంచిది. కాకపోతే మాకు వచ్చిన చిక్కు ఏంటంటే ఆంధ్రప్రదేశ్లో ఎక్కువ లొల్లి, ఎక్కువ తిట్టుకోవటం, హననం చేసుకోవటం, బూతులు మాట్లాడటం, గుడ్డలెప్ప తీసుకోవటం, ఇదంతా గత 5 ఏళ్ళు జరిగింది, మరి ఇప్పుడు జరుగుతుంది. దీనికి ఏదన్నా ప్రభుత్వం ఏదన్నా ఆలోచించి ఫుల్ స్టాప్ పెడితే మంచిది. నాకు ఒక్క మాట అంటే, మాట శుద్ధి ఉండి, నిజాయితీ ఉండి, మన కార్యక్రమాల్లో గనక ప్రజల మద్దతు ఉంటే ప్రజలు రాజకీయంగా దీవిస్తారండి. నిన్నైనా దీవిస్తారు, నన్నైనా దీవిస్తారు. అంతే తప్ప నా అంతట మగోడు లేడు, మొనగాడు లేడు అని భావించి రాజకీయాలు చేస్తే ప్రజలు మాత్రం దూరమే పెడతారు. రైట్. లక్ష్మణరావు గారు కంక్లూడ్ చేయండి సార్. లక్ష్మణరావు గారు, వైఎస్ఆర్ పార్టీలో బూతులు మాట్లాడుతూ ఉన్నారు, వల్గారిటీ అని అంటూ ఉన్నారు.